హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మహేంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఇంకా రాజీవ్ని వెళ్ళి గట్టిగా చెంపపై ఒక్కటి కొడతారనమాట మహేంద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతారు. బాబాయ్ అని అంటారు. ఎవడ్రా నీకు బాబాయ్ అని చెప్పి ఇంకా రాజీవ్ కాలర్ పట్టుకొని బాగా కొడుతూ ఉంటారనమాట మహేంద్ర. ఇంకా వసుధారా మావయ్య మావయ్య అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రేయ్, నా కోడలు సీత లాంటిదిరా, అలాంటిది తనని ఎత్తుకు వెళ్ళాలని చూస్తావా? అసలు నీకు ఎంత ధైర్యం? మేమందరం ఇన్నాళ్ళు సైలెంట్గా ఉంటున్నావంటే కేవలం మీ మావయ్య గారి మోహన్ చూసే. ఇవాళ అది కూడా నేను పక్కన పెడుతున్నాను. నిన్ను పోలీసులకి పట్టించేంత వరకు నేను వదిలిపెట్టనురా అని చెప్పి మహేంద్ర బాగా కొడుతూ ఉంటాడు. అమ్మో, పోలీసులా అని చెప్పి ఇంకా తప్పించుకొని పారిపోతాడు రాజీవ్. పోరా పో, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మా కోడలి వైపు కన్నెత్తి చూస్తే నా ఉగ్ర రూపాన్ని చూస్తావని చెప్పి గట్టిగా బెదిరిస్తారు మహేంద్ర. ఇంకా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు రాజీవ్. ఇంకా వసుధార, అనుపమ, మను అందరూ షాక్లో ఉండిపోతారు. మహేంద్ర మహేంద్ర అని అంటుంది అనుపమ. చెప్పను అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర, ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్నావు, ఒక్కసారిగా ఎందుకు నీలో ఇంత కోపం వచ్చింది? ఎందుకు నువ్వు ఇంత ఉగ్రంగా ఇంత ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది అనుపమ. నాకు అదే అర్థం కావట్లేదు అనుపమ. వాడిని ఎలా అయినా కొట్టాలి అనుకున్నాను, కానీ ఆగిపోయాను. కానీ వాడు మనుపై చెయ్యి వేస్తే నేను తట్టుకోలేకపోయాను, అందుకే వాడిని కొట్టాను అని ఆవేశంగా చెప్తారు మహేంద్ర. మహేంద్ర ఇంకంత ఆవేశంగా చెప్పేసరికి అనుపమ అండ్ మను ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా మహేంద్ర మనుతో, మను నీకేమీ కాలేదు కదా అని అడుగుతారు. లేదు సార్, నేను బాగానే ఉన్నాను, మీరే కాస్త అని అంటారు మను. నోనో, నాకు ఇలాంటివన్నీ అలవాటే. చెడ్డ వాళ్ళకి చెప్పు దెబ్బే కరెక్ట్. సున్నితంగా చెప్తే ఎవరు వినరు. అయినా వాడి గొడవ వదిలేయండి. వాడు మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు చూద్దాం, రండి వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పి ఇంకా భోజనం చేయడానికి వెళ్ళిపోతారనమాట మహేంద్ర, వసుధార, అనుపమ అండ్ మను. ఇంకా అలా అందరూ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు. ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ డిన్నర్ అని అంటాడు మను. ఇట్స్ మై ప్లెజర్ అని చెప్తారు మహేంద్ర. మేడం, వంటలు చాలా బాగా చేశారు అని చెప్పి ఇంక అక్కడి నుండి బయలుదేరుతాడు మను. ఇంకా అనుపమ మాత్రం మను విషయంలో మహేంద్రకి ఎలాంటి అనుమానం రాకూడదు, వచ్చేలా నేను చేయకూడదు, నేను కాస్త నా నోటి దురుసుని తగ్గించుకోవాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ. వసుధారాకి కూడా అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనుపమ మేడం మనుని చూడగానే తను చాలా టెన్షన్ పడుతున్నారు. అయినా మనుకి అనుపమ మేడంకి ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే తన ఇష్టాలు తన అభిరుచులు మేడంకి ముందే ఎలా తెలుసు? వీళ్ళు నిజాన్ని ఏదైనా దాచిపెడుతున్నారా అని ఆలోచనలో పడుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజీవ్ శైలేంద్రని మీట్ అవుతాడు. శైలేంద్ర గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏయ్ భయ్యా, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు అని అంటాడు రాజీవ్. నవ్వకపోతే ఇంకేం చేయమంటావురా? చూసావా నేను చెప్తూనే ఉన్నాను వాడు డేంజర్ గాడని. లేదు, నా వసు, నా మరదలు, తన్ని తీసుకువెళ్ళిపోతాను అని పౌరుషంగా వెళ్ళావు కదా, మా బాబాయ్ కొడితే దెబ్బలు తిని వచ్చావా నా దగ్గరికి అని అంటాడు శైలేంద్ర. భయ్యా, నువ్వు నన్ను రెచ్చగొట్టద్దు అని అంటాడు రాజీవ్. రెచ్చగొట్టకపోతే ఇంకేంటి, అందుకే సమయం సందర్భం చూసుకొని దెబ్బ కొట్టాలి అని నేనంటున్నాను. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ లోపు ఆ ఇంటి వైపుకు వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడు. లేకపోతే మా బాబాయ్ గురించి నీకు తెలీదు. మా బాబాయ్కి చాలా ఆవేశం ఎక్కువ. మళ్ళీ నువ్వు మా బాబాయ్కి కనబడితే ఖచ్చితంగా నిన్ను జైల్లో పెట్టించేంత వరకు వదలడు. కాబట్టి నువ్వు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. నేను రమ్మన్నప్పుడు రా, సరేనా అని అంటాడు శైలేంద్ర. సరే భయ్యా, కొన్ని రోజులు పులిని పాలు తాగమంటున్నావు అంతే కదా, సరే ఇది నాకు అలవాటేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది. ఇంకా కాలేజ్ నోటీస్ బోర్డులో నోటీస్ పేస్ట్ చేస్తూ ఉంటాడు అటెండర్. ఏంటిది అని అడుగుతుంది వసుధార.
మేడం మను సార్ నోటీస్ బోర్డులో ఇది పేస్ట్ చేయమన్నారు మేడం అని చెప్పి వెళ్ళిపోతారనమాట అటెండర్. ఏంటా అని చెప్పి వసుధార చూసేసరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి ఆ నోటీస్ బోర్డు మీద ఉంటుంది. వసుధార నాకు చెప్పకుండా ఈ నిర్ణయాన్ని ఆ మను ఎందుకు తీసుకున్నారు అని ఆలోచనలో పడుతుంది వసుధార. ఇంకా లెక్చరర్స్ అందరూ వసుధార దగ్గరికి వస్తారు. మేడం మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం, ఇంత లేట్గా వచ్చారేంటి, రండి మేడం అని చెప్పి ఇంకా అందరూ ఆడిటోరియంకి తీసుకువెళ్తారు వసుధారాని. ఇంకా ఆడిటోరియంలో ఆల్రెడీ మను ఉంటాడు అండ్ కొంతమంది సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ని కూడా మను తీసుకువచ్చి ఉంటాడనమాట. ఇంకా మను మైక్లో అందరితో చెప్తూ ఉంటారు, ఈ సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను ఎందుకు ఇప్పుడే పెట్టాలి అనుకుంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మీలో స్ట్రెస్, యాంగ్జైటీ, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఆందోళన, టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. వాటిని తగ్గించడానికే, మీ మైండ్స్ని ఫ్రీ చేయడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మా బోర్డ్ కండక్ట్ చేయడానికి ఆసక్తి చూపించింది. ఇక్కడ ఉన్నవారు మన సిటీలోనే మన స్టేట్లోనే ది బెస్ట్ సీనియర్ మోస్ట్ లెక్చరర్స్. వీళ్ళు పేపర్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా బాగా చదువుకోవాలి, ఎలా మెమరైజ్ చేసుకోవాలనే ట్రిక్స్ని ఇప్పుడు మీకు చెప్తారు అని చెప్పి ఇంకా వాళ్ళని పిలుస్తాడనమాట మను. ఇంకా లెక్చరర్స్ అందరూ అయితే వాళ్ళకున్న నాలెడ్జ్ అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్టూడెంట్స్ అందరికీ కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ మెమరైజ్ అండ్ టెక్నిక్స్ అవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ వాటిని బుద్ధిగా వింటూ ఉంటారు. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అందరూ లెక్చరర్స్ అయితే వాళ్ళ స్పీచ్ ఇవ్వడం కంప్లీట్ చేసేస్తారు. ఇంకా అందరూ క్లాప్స్ కొడతారనమాట. మను థ్యాంక్ యూ నోట్ కింద ఇంతకీ ఇది కండక్ట్ చేయమని చెప్పిందే మన ఎండి గారు వసుధార గారు. వసుధార మేడంకి కూడా అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను అని అంటాడు మను. వసుధార షాక్ అవుతుంది. ఇంకా మను వెల్కమ్ చేస్తాడు వసుధారాని స్టేజ్ పైకి. ఇంకా వసుధార అందరితో మాట్లాడుతూ ఉంటుంది. మను సార్ చెప్పినట్లు సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ కాన్సన్ట్రేటెడ్గా చదువుకొని మంచి పాస్ పర్సంటేజ్తో పాస్ అవ్వాలని, అందరూ బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వసుధార అంటుంది. ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు. సో ఇప్పుడు మీరు మీ క్లాసెస్కి వెళ్ళొచ్చు స్టూడెంట్స్ అని అంటారు మను. ఇంకా స్టూడెంట్స్ అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు. ఇంకా మను తన క్యాబిన్కి వెళ్ళబోతూ ఉంటారు. ఒక్క నిమిషం అని అంటుంది వసుధార. చెప్పండి మేడం అని అంటారు మను. నాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టే తెలియదు, కానీ మీరు నా పేరుని ఎందుకు మెన్షన్ చేశారు అని అడుగుతుంది వసుధార. చూడండి మేడం, డిబిఎస్టీ కాలేజ్ అంటే ఒక సామ్రాజ్యం. డిబిఎస్టీ కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ రిషి సార్ ఉన్నప్పుడు మంచి పాస్ పర్సంటేజ్ వచ్చేది. స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకునేవారు. ఇవన్నీ నేను నా రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఎలా అయితే రిషి సార్ పాలించేవారో జగతి మేడం కూడా అలాగే అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. చాలామంది స్టూడెంట్స్ జగతి మేడం సపోర్ట్ ద్వారా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు కూడా అలాగే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ డిబిఎస్టీ కాలేజ్ ఎండి ఎవరు, రిషి సార్ వస్తారా రారా, మా పరిస్థితి ఏంటి, ల్యాబ్ పరిస్థితి ఏంటి అని కొంత ఆందోళనలో ఉన్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ చెక్ పెట్టి వాళ్ళని ఫర్దర్గా బాగా చదువుకునేందుకు ఎన్హాన్స్ చేయాలనే నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేశాను. ఒక డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా మీ రెస్పెక్ట్ ఎక్కడా తగ్గకూడదని మీకు చెప్పకుండానే మీ పేరుని మెన్షన్ చేశాను. ఒకవేళ నేను తప్పు చేసుంటే ఐఎమ్ సారీ మేడం, కానీ డిబిఎస్టీ కాలేజ్ ఎత్తుకు ఎదగాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అని చెప్పి మను తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. వసుధార ఇతను మంచివాడిలాగే అనిపిస్తుంది. ఒకవేళ ఇతను మంచిగా ఉండి చెడ్డవాడా అని నేను ఇన్నాళ్ళు అనుమానించాను. కానీ స్టూడెంట్స్ మంచి గురించి ఆలోచించేవారు మంచివారే ఉంటారు. అతనికి ఒకవేళ మాపై పగ తీర్చుకోవాలి, మమ్మల్ని నాశనం చేయాలి అని అనుకుంటే స్టూడెంట్స్ బాగు కోసం ఎందుకు ఇదంతా చేస్తాడు, ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాడు? కాబట్టి ఇతను ఎందుకో మంచివాడిలాగే అనిపిస్తుంది. అలా అని పూర్తిగా నేను తనని నమ్మకూడదు అని మనసులో అనుకొని ఇంక తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది వసుధార. ఇంకిదంతా చూస్తున్న శైలేంద్ర అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఏంటి వీడు, వచ్చామా బోర్డ్ డైరెక్టర్గా అయ్యామా ఖాళీగా కూర్చున్నామా అన్నట్లు ఉండాలి, స్టూడెంట్స్కి సలహాలు ఇచ్చి కాలేజ్ని డెవలప్ చేయడానికి వచ్చాడు. వీడిని ఎలా ఎదుర్కొనేది? ఒకవైపు కాలేజ్ని కాపాడుతున్నాడు, ఇంకొక వైపు వసుధారాన్ని కూడా కాపాడుతున్నాడు. ఇప్పుడు వీడి నుండి కాలేజ్ని ఎలా కాపాడాలి, వసుధారాన్ని ఎలా కాపాడాలి, నా చేతిలోకి కాలేజ్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా శైలేంద్ర. ఇంకా శైలేంద్ర ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని ఇంటికి వెళ్ళిపోతాడు. దేవయాని దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. ఏమైంది నాన్న, మళ్ళీ ఆ మనుగాడు ఏమైనా చేశాడా అని అడుగుతుంది దేవయాని. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర.
ఈ మధ్య నువ్వు ప్రతిదానికి ఇలాగే అరుస్తున్నావు. కారణం ఆ మనుగడని నాకు అర్థమైంది. ఇవాళ ఏం చేశాడు వాడు అని అడుగుతుంది దేవయాని. ఏం చేశాడేంటి మమ్? స్టూడెంట్స్లో కూడా వాడు దేవుడైపోతున్నాడు. స్టూడెంట్స్ బాగుపడాలని, వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాడు. ఇలాంటివన్నీ చేస్తే మనం అనుకున్నట్లు మన కాలేజ్ ఎప్పుడు చేతికి వస్తుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర. నాన్న, ఇది ఆవేశంతో ఆలోచించేది కాదు, ఆలోచించాలి, మెదడుతుగా పని చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే అని ఆలోచిస్తుంది. ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శైలేంద్ర. నాన్న, దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది నాన్న. ఎలాగో నువ్వు ఆ మనుగాన్ని ఎదుర్కోలేకపోతున్నావు కాబట్టి, వాడి ముందు నిలబడలేకపోతున్నావు కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక టార్గెట్ వసుధారాని మనం కృంగిపోయేలా చేయాలి. తను మాటలతో కృంగే రకం కాదు. తన్ని ఎంతలా అటాక్ చేద్దామన్నా తనకి వాడు రక్షక కవచంలా కాపాడుతున్నాడు. కాబట్టి వసుధారాని మెంటల్గా టార్చర్ చేయాలి, తన మానసికంగా కృంగిపోయేలా చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. వసుధారాకి కొంచెం మతిస్థిమితం బ్యాలెన్స్డ్గా లేదని మనం క్రియేట్ చేసామనుకో, అప్పుడు ఇన్కాంపిటెంట్ పర్సన్ని ఎండీగా ఎన్నుకోవడం కరెక్ట్ కాదని బోర్డ్ మెంబర్స్ అందరూ నీ వైపే చూస్తారు. కాబట్టి వసుధారాకి కాస్త మతిస్థిమితం బ్యాలెన్స్డ్గా లేదన్నట్లు మనం క్రియేట్ చేయాలి అని అంటుంది దేవయాని. అలా అయితే ఎలా మమ్, ఎలా క్రియేట్ చేయగలం అని అడుగుతాడు శైలేంద్ర. నువ్వు రానన్నా, నేను చెప్తాను కదా అని ఒక ప్లాన్ని చెప్తుంది. నువ్వు సూపర్ మమ్మీ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఫణీంద్ర మహేంద్ర ఇంటికి వస్తారు. అన్నయ్య, రా అన్నయ్య, కూర్చో అని మహేంద్ర ఫణీంద్రని వెల్కమ్ చేస్తారు. వసుధారా ఎక్కడ మహేంద్ర అని అడుగుతారు. తను ఇంకా కాలేజ్లోనే ఉంది అన్నయ్య, తను వచ్చే టైం అయింది. చెప్పండి ఏంటి, ఏదైనా వసుధారతో మాట్లాడాలా అని అడుగుతారు మహేంద్ర. అవును మహేంద్ర, వసుధారతో కంటే నీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ఆలోచించింది ఏంటంటే, మనం ఎంత అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిషి మనకి దూరం అయిపోయాడు. అది నిజం కదా. అలాంటప్పుడు రిషికి మనం జరిపించాల్సిన కార్యక్రమాలు జరిపించాలి. రిషి ఆత్మ శాంతించడానికి మనం పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి అని అంటారు ఫణీంద్ర. ఇంకా మహేంద్ర ఏడుస్తూ ఉంటారు. బాధపడద్దు మహేంద్ర, మనుషులన్నాక ఎవరు శాశ్వతం కాదు కదా. దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ ఇవ్వాలో అంత ఆయుష్ ఇస్తాడు. నీలాగే నేను మానసికంగా ఎంతో బాధపడ్డాను. కానీ మన సాంప్రదాయ ప్రకారం, మన ఆచారం ప్రకారం మన పెద్దవాళ్ళు ఏం పాటిస్తున్నారో అవి పెద్దవారిగా మనం ముందు తరాలకి అందించడం మన బాధ్యత. ఇలాంటివి మనం ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటారు. ఏం చేయాలన్నయ్య అని అడుగుతారు మహేంద్ర. రేపు రిషికి దహన సంస్కారాల్ని జరిపిద్దాం అని అంటారు ఫణీంద్ర. కానీ అన్నయ్య, వసుధార ఎంతకి ఒప్పుకోవటం లేదన్నయ్య. తన్ని చూస్తుంటే నాకు ఒకవైపు బాధ వేస్తుంది, ఇంకొక వైపు భయం వేస్తుంది అని అంటారు మహేంద్ర. చూడు మహేంద్ర, వసుధారాకి చిన్నపిల్ల, తన్ని ఎలా అయినా నచ్చ చెప్పచ్చు. తను రిషి చనిపోయాడని సడన్గా తెలుసుకొని షాక్లో ఆ భ్రమలో ఉండి ఉండొచ్చు. నువ్వు ఎలాంటి కంగారు పడద్దు. వసుధారాకి ఈ విషయం చెప్పకుండా మనం చేద్దాం, సరేనా అని అంటారు. సరే అన్నయ్య అని పాపం ఇంకా బాధపడుతూ ఉంటారు మహేంద్ర. జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా మన కొడుకు కూడా దూరం అయిపోయాడు, నీ దగ్గరికి తను ఎందుకు వచ్చేశాడు జగతి అని చెప్పి బాధపడుతూ ఉంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా వసుధార కాలేజ్కి వచ్చి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. మహేంద్ర, అనుపమ, దేవయాని, ఫణీంద్ర, శైలేంద్ర వీళ్ళందరూ ఇంకా చెరువు దగ్గరికి వెళ్తారనమాట రిషి కోసం. ఇంకా రిషికి దహన సంస్కారాలు అవి చేయడానికి ఇంకా చెరువు దగ్గరికి వెళ్తారు. ఇంకా శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మమ్మీ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ విషయం వసుధారతో చెప్పాలనిపిస్తుంది అని అంటారు. మన ప్లాన్ అదే కదా నాన్న, ముందు మనం ఆ వసుధారతో చెప్పాలి. చెప్తే తను వచ్చి ఇక్కడ చిందర వందర గందరగోళం చేస్తుంది. అప్పుడు మీ నాన్నకే వసుధారకి పిచ్చొచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటారు అని అంటుంది దేవయాని. ఇంకా వసుధార అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది కాలేజ్లో. అప్పుడే శైలేంద్ర పక్కకి వచ్చి వసుధారకి కాల్ చేస్తాడు. ఇంకా శైలేంద్ర ఫోన్, హలో ఏంటి అని అంటుంది వసుధార, నీ కోపాన్ని టెన్షన్గా మార్చే ప్రయత్నం నేను చెయ్యాలనుకుంటున్నాను. నీకు నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. మీ మావయ్య గారు, అదే మా బాబాయ్ నిన్ను మోసం చేశాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అని అడుగుతాడు శైలేంద్ర. ఏం నువ్వు మాట్లాడేది అని అంటుంది వసుధార.
అవును వసుధారా, నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు బాబాయ్ రిషికి పిండ ప్రదానం చేస్తున్నాడు అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును, నీకు ఫోటో పెడతాను, కావాలంటే నువ్వే కల్లారా చూసుకో అని ఇంకా ఫోటో పెడతాడనమాట శైలేంద్ర. వసుధార ఇంకా ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఇంకా కారులో స్పీడ్గా ఆ ప్లేస్కి వెళ్తుంది. వసుధార ఇంకా వచ్చి మొత్తం వసుధార అయితే రిషి ఫోటోకి ఉన్న దండ మొత్తం తీసేయాలని వెళ్తూ ఉంటుంది. దేవయాని ఆపుతుంది వసుధారాని. ఏయ్ వసుధార, ఏం నువ్వు చేసేది అని అడుగుతుంది. ఏంటిదంతా? రిషి సార్ బ్రతికే ఉన్నారంటే మీకు అర్థం కాదా? ఎందుకు ఇంకా నన్ను రెచ్చగొడుతున్నారు అని అడుగుతుంది వసుధార. చూడమ్మా వసుధార, నువ్వు నమ్మినా నమ్మకపోయినా రిషి మన మధ్యలో లేడమ్మా అని అంటారు ఫణీంద్ర. సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్ అని అంటుంది వసుధార. అమ్మ వసుధార, నువ్వు సైలెంట్గా ఉండమ్మా ప్లీజ్. అయినా నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు మహేంద్ర. మావయ్య, మీరు కూడా అలా అంటారేంటి మావయ్య అని అంటుంది. లేదమ్మా, కొన్ని కార్యక్రమాలు జరిపించాలి, అప్పుడే ఆత్మకి శాంతిస్తుంది. నువ్వు దయచేసి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దమ్మా అని చెప్పి ఇంకా మహేంద్ర కూడా వసుధార చెప్తున్నా వినకుండా ఇంకా ఫోటోకైతే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా చూస్తున్న వసుధార ఏడుస్తూ ఎంత ఆపమని చెప్పినా ఎవ్వరూ ఆపరు. ఆపండి అని చెప్పి ఒక అరుపు వినబడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ మను ఉంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అనుపమ కూడా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏంటి ఇక్కడ నువ్వు అని అడుగుతాడు శైలేంద్ర. చూడు, నేను మీలా పైన ఒకటి లోపలొకటి కాదు, ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సార్, మీరు ఇవన్నీ చేయడం ఆపండి సార్ అని అంటాడు మను మహేంద్రతో. సార్, ఈ విషయాన్ని మీ దగ్గర దాచాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. రిషి సార్ ఎక్కడున్నారో నాకు తెలుసు, కాబట్టి రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు నమ్మండి అని అంటాడు మను. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి అని అంటారు ఇంకా శైలేంద్ర. అవును, రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అంటాడు మను. ఎక్కడున్నాడు? ఉంటే రావాలి కదా, వచ్చి కాలేజ్లో ఉండాలి కదా. నువ్వు కావాలని నీ మాటలతో మాయ చేయాలనుకోవద్దు. రిషి ఉంటే మాకు ప్రూఫ్ కావాలి, చూపిస్తావా? సాక్ష్యం చూపిస్తావా అని అడుగుతాడు శైలేంద్ర. చూపిస్తాను అని అంటాడు మను. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏది చూపించు అని అంటారు. ఇంకా మను వెంటనే ఫోన్ చేసి వీడియో కాల్ చేయమని చెప్తారనమాట ఒకరికి. ఇంకా అలా వీడియో కాల్లో అయితే రిషి కనిపిస్తాడు. ఒక్కసారిగా వీడియో చూసి అందరూ షాక్ అయిపోతారు. చూశారు కదా, రిషి క్షేమంగానే ఉన్నాడు, కాబట్టి ఇలాంటి పనులు ఇప్పటికైనా చేయడం మానేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను. ఇంకా మను వైపు నమ్మకంగా చూస్తూ ఉంటుంది వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.